హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలోని మీకు కంప్లీట్గా ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఫ్రమ్ ది ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ నుండి టు ది జాయినింగ్ ఆఫ్ కాలేజ్ వరకు ఎలా ఉంటుందనేది ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. చిన్న వీడియోనే ఉంటుంది, త్వరగానే కంప్లీట్ చేస్తాను. ప్రతి ఒక్క స్టెప్ కవర్ చేసేటట్టు నేను చెప్తాను. ఓకే, మేము కావాలని కూడా చెప్తాను. అండ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఈసెట్ కౌన్సిలింగ్ అండ్ మెనీ అదర్ వీడియోస్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కమెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది, చెక్ చేయండి. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అది కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కౌన్సిలింగ్ అనేది మనకి కండక్ట్ చేయాలనే ప్రాసెస్ వచ్చినప్పటి నుంచి వీ నో దట్ ఏపీ ఈసెట్ 2024 రిలేటెడ్గా అయితే కౌన్సిలింగ్ మాత్రం June 24 నుంచి ఉంటుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు, అది పక్కన పెడదాం. అది పక్కన పెడితే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆన్లైనా ఆఫ్లైనా? కంప్లీట్లీ ఆన్లైన్ కౌన్సిలింగ్. నో నీడ్ టు గో ఫర్ ఎనీ ఆఫ్లైన్ సెంటర్స్. వై? బికాస్ అంతా వెబ్ బేస్డ్ కౌన్సిలింగే. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప ఆఫ్లైన్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ప్రాబ్లం లేదు అనుకుంటే సక్సెస్ఫుల్గా ఆన్లైన్లోనే మీకు ఈసెట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, టీఎస్ వాళ్ళు కూడా ఏపీ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో వరీ ఇన్ దట్. ఓకే, అండ్ ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. కౌన్సిలింగ్కి ఈ వెబ్సైట్ కాదు, సపరేట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ వస్తుంది, అందులో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఆన్లైన్ ఫీ పేమెంట్. ఓకే, ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది మనం ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్కి చేయాలి. కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ చేయాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. పేమెంట్ చేసేసి రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలి. చాలా సింపుల్, ఏముండదు ప్రాసెస్. డబ్బులు కడతారు, కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, ఫిల్ చేస్తారు, అంతే, అయిపోయింది, అంతకన్నా ఏం లేదు. ఆ తర్వాత సెకండ్ స్టెప్, మీరు సక్సెస్ఫుల్గా ఫీ పేమెంట్ చేశారా లేదా అనేది పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అది సెకండ్ స్టెప్ అయిపోయింది. అండ్ ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్స్ చేస్తారు. ఎవరు కూడా మొబైల్ నుండి పే చేయొద్దు. దగ్గరలో నెట్ సెంటర్స్కి వెళ్ళండి, లేదా యూజ్ ఎనీ డెస్క్టాప్స్ ఆర్ ల్యాప్టాప్స్ ఫర్ డూయింగ్ పేమెంట్. వై? బికాస్ పేమెంట్ చేసేటప్పుడు సర్వర్ ఇష్యూస్ కానీ లేదా మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూస్ కానీ మీరు బ్రౌజర్ని మల్టిపుల్ టైమ్స్ రీఫ్రెష్ చేసినట్టయితే యువర్ పేమెంట్ విల్ బీ డెబిటెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్స్, బట్ పేమెంట్ స్టేటస్లో మాత్రం ఇట్ విల్ షోయింగ్ లైక్ యూ దట్ నాట్ పేడ్. ఓకే, వన్స్ అగైన్ పేమెంట్ అనేది చేయమని చూపిస్తుంది. ఇది ప్రాసెస్. కాబట్టి మర్చిపోకుండా మొబైల్ నుంచి చేయడం మానేయండి. ఓకే, ఒక 30-40 రూపాయలు ఎక్స్ట్రా అయినా కూడా బయట నుంచి చేసుకోవడం బెటర్. మీరు నెక్స్ట్ వచ్చేసినప్పటికీ థర్డ్ స్టెప్లోని సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు ఆల్రెడీ ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ ఎగ్జామినేషన్కి ముందు అప్లై చేస్తారు కదా, ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేస్తారు కదా, ఆ డీటెయిల్స్ మొత్తం మళ్ళీ మీకు కనిపిస్తాయి. ఎక్కడ? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత థర్డ్ స్టెప్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మొత్తం ఏదైతే మీరు ఈసెట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇనీషియల్గా ఇచ్చారో డీటెయిల్స్ అవన్నీ కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ యాడ్ ఆన్ ఏంటి అంటే, మీరు ఏదైనా సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇద్దాం అనుకుంటే, లైక్ ఈడబ్ల్యూఎస్ఓసి స్టూడెంట్స్ అయితే, లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకున్నారా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇద్దాం అనుకుంటున్నారు, అది అప్లోడ్ చేయొచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు, అది అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అందరికీ కూడా మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, మీ డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు ఉన్న మార్క్స్ మెమోస్ కూడా అడుగుతుంది. కొంతమందికి అప్లోడ్ చేయమని అడుగుతుంది, కొంతమందికి డైరెక్ట్గా పర్సంటేజ్ కనిపించేస్తుంది. ఓకే, ఆ కొంతమందికి అప్లోడ్ చేయమని అడిగినప్పుడు మాత్రం ఫస్ట్ సెమిస్టర్ నుండి ఫైనల్ సెమిస్టర్ వరకు ఉన్న ఒరిజినల్ అయితే ఒరిజినల్, లేదా నెట్ కాపీస్ వస్తాయి కదా, ఆ కాపీస్ రెండూ కలిపి పీడిఎఫ్ చేసి జాగ్రత్తగా పెట్టుకొని అప్లోడ్ చేయాలి. ఓకే, అప్పుడే మీకు పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది. కొంతమందికి డిప్లొమా పర్సంటేజ్ ట్యాబ్లో పర్సంటేజ్ కనిపించేస్తుంది డైరెక్ట్గా, కానీ కొంతమందికి కనబడదు. ఎందుకు కనబడదు అంటే, కొన్ని బ్యాక్లాగ్స్ ఉండిపోయి రీసెంట్గా క్లియర్ చేసుకుంటే వెంటనే అప్డేట్ అవ్వదు కాబట్టి కనబడదు. అలాంటి వాళ్ళు మార్క్స్ మెమోస్ అన్ని ఫస్ట్ సెమిస్టర్ నుండి థర్డ్ ఇయర్ వరకు కూడా వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఇది ప్రాసెస్. అర్థమైంది కదా? సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇనీషియల్గా ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ అలానే ఉంటాయి, మీరేమీ మార్చుకోకర్లేదు. ఏమైనా తప్పులు ఉంటే మార్చుకుంటారు. లైక్ తప్పులు అంటే ఇన్ ద సెన్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనుకుంటే అప్లోడ్ చేసుకుంటారు. మొబైల్ నెంబరు, మెయిల్ ఐడీలు అలాంటివి చేంజ్ చేయడం అవ్వదు. ఓకే, ముందే చెప్పేశారు కదా అది. ఓకే, సో ఇది ప్రాసెస్. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా మీరు అప్లోడ్ చేసేసిన తర్వాత 2 to 3 days టైం పడుతుంది ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్స్ విచ్ వాజ్ అప్లైడ్ బై యూ. ఓకే, ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసినవన్నీ కూడా ఆన్లైన్ సెంటర్స్, ఏవైతే ఆఫ్లైన్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయో అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసి అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డన్ అని చెప్పి, మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అని చెప్పి, మీకు మెయిల్ ఐడికి కానీ మొబైల్ నెంబర్కి కానీ
వస్తుంది మెసేజ్. ఖచ్చితంగా మెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. కొన్నిసార్లు మెయిల్ ఐడికి వస్తుంది, కొన్నిసార్లు మొబైల్ నెంబర్కి అయినా రావచ్చు. కాబట్టి మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అదే మెసేజ్ మీకు డిస్ప్లే అవుతుంది ఆ వెబ్సైట్లోని. మీరు సర్టిఫికేట్స్ ఇచ్చారు కదా, సో అండ్ సో సర్టిఫికేట్ అనేది క్లియర్గా లేదు, ఇది కరెక్ట్ కాదు, మళ్ళీ రీఅప్లోడ్ చేయండి అని చెప్పి అడుగుతుంది. మళ్ళీ రీఅప్లోడ్ చేస్తారు. రీఅప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు సర్టిఫికేట్స్ అనేవి మళ్ళీ సక్సెస్ఫుల్గా 1-2 డేస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్కి ఎక్సెస్ అవుతారు. ఒకవేళ ఎవరైనా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో చేసుకోవడం ప్రాబ్లంగా ఉండి వాళ్ళకి మళ్ళీ రీఅప్లోడ్ అడిగి ఎందుకు ఈ తలనొప్పి అని చెప్పి అనుకుంటే వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళొచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో, లేదు అనుకుంటే ప్రశాంతంగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. రీఅప్లోడ్ చేసిన తర్వాత కొంతమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి ఫోర్త్ స్టెప్ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ ఆన్లైన్లో. ఇది ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్, ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మీరు ఏదైతే ఎలిజిబుల్ ఉన్నారో అన్నిటికీ పెట్టుకోవచ్చు. ఎన్నైనా పెట్టుకోవచ్చు, దానికి రెస్ట్రిక్షన్స్ లేవు. ఆల్ ఓవర్ ఏపీలో ఎక్కడైనా మీరు పెట్టుకుంటారు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సేవ్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత ఒక 2 days మీకు టైం ఉంటుంది వెబ్ ఆప్షన్స్ అలా పెట్టుకోవడానికి. సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయి. లాస్ట్ సేవ్డ్ ఆప్షన్ సేవ్ చేశారు మీరు. అండ్ అక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడే మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్న ప్రతిసారి కూడా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి సేవ్ చేయొచ్చు. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మీరు ఏమైనా కాలేజెస్ మార్చుకుందాం అనుకున్నారనుకోండి, మళ్ళీ కూడా ఆ వెబ్ ఆప్షన్స్ పోర్టల్లోకి వెళ్ళి ఆ వెబ్ ఆప్షన్స్కి మొబైల్ నెంబర్ ఇస్తే ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ కూడా అయిపోయి, ఒకవేళ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన టైంకి మీరు ఏమైనా వెబ్ ఆప్షన్స్ ఇంకా కాలేజీలు మార్చుకుందాం, బ్రాంచ్లు మార్చుకుందాం అనే డైలమాలో ఎవరైనా ఉండిపోతే ఒక్క ఛాన్స్ ఇస్తాడు, చివరిగా ఒక రోజు ఇస్తాడు. ఆ ఒక రోజులోని మీరు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆప్షన్స్ని కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ డేట్లోని మీరు చేంజ్ చేసేస్తారు. సక్సెస్ఫుల్ వెబ్ ఆప్షన్స్ కంప్లీషన్ తర్వాత వితిన్ టైం, ఎక్కువ టైం పట్టదు, వితిన్ 1 week, ఓకే, మ్యాక్సిమం 1 week, 10 days లోపలే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఎంత ఫీజు, ట్యూషన్ ఫీజు అంతా, సంథింగ్ డీటెయిల్స్ అన్నీ రాస్తాడు, ఏ కేటగిరీలో వచ్చింది అవన్నీ వస్తాయి. ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు 2 పనులు చేయాలి. ఫస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఇంకొకటి కాలేజ్ రిపోర్టింగ్. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ మీన్స్ ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలి. వచ్చిన కాలేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఆన్లైన్ రిపోర్టింగ్, అంటే ఈ కాలేజ్ నాకు ఇష్టమే, నేను జాయిన్ అవుతానని చెప్పి ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి. చేసిన తర్వాత కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను అన్నాను కదా, కాలేజ్కి ఏం తీసుకెళ్ళాలో తర్వాత చూద్దాం ప్రాసెస్లో. కొన్ని డాక్యుమెంట్స్ని తీసుకొని ఈ వచ్చిన సీట్ అలాట్మెంట్ ఆర్డర్, ఆన్లైన్లో చేసిన రిపోర్టింగ్ స్టేట్మెంట్ ప్రింట్, ఈ 2 అండ్ కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని కాలేజ్కి వెళ్ళి, వచ్చిన కాలేజ్కి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేయాలి. అప్పుడే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో రిపోర్ట్ చేయకపోయినా, కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో రిపోర్ట్ చేయకపోయినా కూడా కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది కొట్టివేయబడుతుంది. అంటే మీకు అలాట్ చేయరు, క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇది చూసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా ఈ కాలేజ్ నచ్చలేదు అనుకున్నా కూడా మీరు రిపోర్ట్ చేయండి ఆన్లైన్లో అండ్ కాలేజ్కి వెళ్ళి. ఎందుకంటే ఇంకో కౌన్సిలింగ్ ఉన్నప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకున్నప్పుడు ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏదో ఒక సీట్ వచ్చి ఉంటుంది కదా, ఆ సీట్ ఉన్న ఆ కాలేజ్ సీట్ మీకు అలా కన్ఫర్మ్ అయ్యి ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ కూడా రాకపోతే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ కాలేజ్ రిపోర్టింగ్ కానీ ఏది చేయకపోయినా సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాపోయింది అనుకోండి, ఫస్ట్ కౌన్సిలింగ్లో సీటు పోతుంది, సెకండ్ కౌన్సిలింగ్లో సీటు పోతుంది. అర్థమైందా? నచ్చినా నచ్చకపోయినా రిపోర్టింగ్ చేస్తారు, సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకుంటారు. కాకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో కూడా కాలేజ్ ఇంకా మంచి కాలేజ్ వస్తే దానికి వెళ్ళిపోవచ్చు. లేదా కాలేజ్ రాలేదంటే ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది మీకు అలానే ఉంటుంది. కాబట్టి యూ డోంట్ నీడ్ టు వరీ. అండ్ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ పోతుంది, సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ ఉంటుంది. ఇవన్నీ డౌట్స్ అడుగుతారు. సో అన్నీ చెప్పాం. దిస్ ఈజ్ హోల్ కంప్లీట్ ప్రాసెస్ వాట్ వీ హ్యావ్. ఓకే, కంప్లీట్గా ఇక్కడ చూసిన వాళ్ళకి అసలు ఏ డౌట్ ఉండదు. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.